Hi students, in this class we are going to discuss about cyber laws. Dear student, ఇంతవరకు మనం ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 3 యూనిట్స్, 4th యూనిట్ లో సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ అండ్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 గురించి తెలుసుకున్నాం. లాస్ట్ యూనిట్ లో సైబర్ లాస్ గురించి తెలుసుకుంటున్నాం. డియర్ స్టూడెంట్స్, సైబర్ లాస్ అంటే ముఖ్యంగా ఇండియాకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ లా ఉంది, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000. సో అందులోని ముఖ్య అంశాలే మనం ఈ యూనిట్ లో భాగంగా నేర్చుకోబోతున్నాం. సో మీరందరూ జాగ్రత్తగా వినాల్సిందిగా కోరుచున్నాను. నౌ ఐ విల్ షేర్ ద స్క్రీన్. సో స్టూడెంట్స్, దిస్ ఇస్ ద సైబర్ లా unit. I will annotate the screen, right? So cyber law overview and need for cyber law, contact procedures, digital signature, safety mechanisms. So ఇండియాలో సైబర్ లాకు సంబంధించి ముఖ్యమైన యాక్ట్ ఏమని చెప్పాను నేను, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000. Information Technology Act 2000. So this is the very important act. సో అసలు సైబర్ లా అంటే ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. సైబర్ లా ఆల్సో నోన్ యాజ్ ఇంటర్నెట్ లా ఆర్ డిజిటల్ లా refers to legal principles and regulations governing activities in cyberspace. సైబర్ లానే మనము అంతర్జాల చట్టం అని కూడా అంటాము, లేదా డిజిటల్ చట్టం. ఓకే, ఈ చట్టంలో ఇంటర్నెట్కు సంబంధించి న్యాయ సూత్రాలు మరియు నిబంధనలు, రెగ్యులేషన్స్, ఇవన్నీ కూడా ఉంటాయి. సో సైబర్ లా అంటే ఇది ఒక విశాలమైన రంగం. It covers and encompasses and it covers a wide range of issues related to use of technology and internet. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించడంలోను, ఇంటర్నెట్ అంటే అంతర్జాలం ఉపయోగించడంలోను ఒక విస్తృతమైన అంశాలను ఈ సైబర్ లా అందులో తనలో నిబిడీకృతం చేసుకొని ఉంటుంది. ఓకే, సో నౌ ఐ కమ్ టు నో సమ్ కొన్ని ఇంపార్టెంట్ లాస్ గురించి మీకు డిస్కస్ చేయాలనుకుంటున్నాను ఇక్కడ ఇందులో భాగంగా. సో ఒకటేమంటే నంబర్ 1 ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్. సో ఇది దేనికి సంబంధించి మనకు తెలియచేస్తుంది అనేది మోస్ట్ ఇంపార్టెంట్. స్టాప్ షేర్. ఐ థింక్ అందరికీ కనపడుతుంది అనుకుంటున్నాను స్క్రీన్. దిస్ ఇస్ ద ఫౌండేషన్ ఆఫ్ సైబర్ లా ఇన్ ఇండియా. ఇండియాలో ఇది సైబర్ లా చట్టాలకు సంబంధించి, అంటే సైబర్ చట్టాలకు సంబంధించి ఒక పునాది చెప్పుకోవచ్చు. ఇది దేనికి సంబంధించి డీల్ చేస్తుంది అంటే ఒక 6 అంశాలు. ఒకటి, లీగల్ రికగ్నిషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్స్ అండ్ డిజిటల్ సిగ్నేచర్స్. ఏ సంతకం న్యాయాత్మకమైన సంతకం, డిజిటల్ సిగ్నేచర్ అని, లేదా ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్స్ ఏ అంశాలు చట్టం ప్రకారం మనము డాక్యుమెంట్స్ గా తీసుకోవచ్చు అనే అంశం. తర్వాత ఎవరైనా కంప్యూటర్ రిలేటెడ్ ఇంటర్నెట్ లో హ్యాక్ చేయడానికి ట్రై చేసినా, లేదంటే మన దత్తాంశాన్ని ఎవరైనా ఎత్తుకెళ్ళడానికి ట్రై చేసినా, సైబర్ మోసాలు, ఇంటర్నెట్ మోసాలు చేసినా వాటికి శిక్షలు సంబంధించి ఈ చట్టం నివేదిస్తుంది. అండ్ కంట్రోలర్ ఆఫ్ సర్టిఫైయింగ్ అథారిటీస్ అనే ఒక అథారిటీని ఎస్టాబ్లిష్ చేయడానికి ఇది ముఖ్యంగా చొరవ చూపింది. డిజిటల్ సిగ్నేచర్స్ ను ఆథరైజ్ చేయడంలో ఈ చట్టం ముందుంది. దాంతోపాటు ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్
అనే ఒక సంస్థను సెటప్ చేయడంలో ఈ చట్టం చర్యలు తీసుకోవడం జరిగింది. దాంతోపాటు సైబర్ థ్రెట్స్, ఇంటర్నెట్ ద్వారా వచ్చే ప్రమాదాలను హ్యాండిల్ చేయడంలో ఈ చట్టం మనకు సహాయకారిగా ఉంది. దీంతో పాటుగా ఇంకొక చట్టం కూడాను ఉంది, అది డిజిటల్ పర్సనల్ డాటా ప్రొటెక్షన్ యాక్ట్. మనకు తెలుసు, ఇన్స్టాగ్రామ్ ద్వారా లేదంటే ఫేస్బుక్ ద్వారా, వాట్సాప్ ద్వారా చాలా యాప్స్, ఒక్కొక్కరు వచ్చి మీరు ఒకసారి మన మొబైల్ ఓపెన్ చేసుకొని చూస్తే 50 యాప్స్ వేసుకొని ఉంటాము. సో మనకు తెలియకుండానే మన యొక్క డాటా ఏమవుతుంది, వేరే వాళ్లకు వెళ్తూ ఉంది. సో అలాంటి వాటిని మనం అంటే ప్రొటెక్షన్, మన వ్యక్తిగత దత్తాంశాన్ని రక్షించడానికే 2023లో 2023లో ఒక చట్టం తీసుకురావడం జరిగింది. దాన్నే డిజిటల్ పర్సనల్ డాటా ప్రొటెక్షన్ యాక్ట్ 2023. సో ఇది ఈ మధ్య కాలంలోనే చట్టం రూపంలోకి రావడం జరిగింది. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే, మన యొక్క పర్సనల్ డాటాకు రక్షణగా ఈ చట్టం నిలుస్తుంది. చాలా ఇంపార్టెంట్. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000తో పాటుగా డిజిటల్ పర్సనల్ డాటా ప్రొటెక్షన్ యాక్ట్ కూడాను మన యొక్క వ్యక్తిగత దత్తాంశానికి రక్షణ ఇవ్వడంలో ముందుంది. ఇట్ రెగ్యులేట్స్ హౌ బిజినెస్ కలెక్ట్, స్టోర్ అండ్ యూజ్ పర్సనల్ డాటా ఆఫ్ ఇండియన్ సిటిజన్స్. భారతదేశంలోని పౌరుల యొక్క వ్యక్తిగత దత్తాంశాన్ని వ్యాపార సంస్థలు ఏ రకంగా కలెక్ట్ చేస్తున్నాయి, వాటిని స్టోర్ చేసుకొని వాళ్ళ అవసరాల కోసం ఏ రకంగా ఉపయోగిస్తున్న విషయంలో ఆంక్షలు విధిస్తుంది అన్నమాట. దట్ ఈజ్ అబౌట్ దిస్ ఇంపార్టెంట్ యాక్ట్. నెక్స్ట్ కమింగ్ టు, ఎందుకు ఇంత పెద్దగా వస్తుంది, రైట్. నెక్స్ట్ ఇండియన్ పీనల్ కోడ్. ఇండియన్ పీనల్ కోడ్ అంటే ఐపీసీ సెక్షన్. కొన్ని ఇంటర్నెట్ ద్వారా జరిగే నేరాలకు ఐపీసీ అంటే ఇది మనకు స్వాతంత్రం రాకముందు నుంచి కూడా ఉంది. ఈ చట్టంలో కొన్ని నిబంధనలు కూడాను హెల్ప్ అవుతాయి అన్నమాట. ఓకే, క్రిమినల్ కోడ్, ఇండియన్ పీనల్ కోడ్ లో దిస్ ఇస్ అంటే ఎప్పటి నుంచో వస్తున్న కోడ్ అన్నమాట. ఇది ద ట్రెడిషనల్ క్రిమినల్ కోడ్, దో ఎనాక్టెడ్ బిఫోర్ ద ఇంటర్నెట్ ఏజ్. ఇంకా ఇంటర్నెట్ రాకముందే ఇది ఎనాక్ట్ చేయడం జరిగింది. అది కూడాను మనకు హెల్ప్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ అదర్ రిలవెంట్ లా. దాంతో పాటుగా ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అని, బ్యాంకర్స్ బుక్ ఎవిడెన్స్ యాక్ట్ అని, ఇవన్నీ కూడాను మనకు ఇంటర్నెట్ ద్వారా ఏదన్నా మోసం జరిగినప్పుడు రక్షణగా ఉన్నాయి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సైబర్ లాస్ ఇన్ ఇండియా. సో ఒకటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000, డిజిటల్ పర్సనల్ డాటా ప్రొటెక్షన్ యాక్ట్ 2023, ఇక కొన్ని సెక్షన్స్ ఇండియన్ పీనల్ కోడ్ లో ఉండేటివి, తర్వాత దాంతో పాటు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, తర్వాత బ్యాంకర్స్ బుక్ ఎవిడెన్స్ యాక్ట్. ఇవి దట్స్ అబౌట్ ఇంపార్టెంట్ ఇంట్రడక్షన్ అబౌట్ సైబర్ లాస్ ఇన్ ఇండియా, మై డియర్ స్టూడెంట్స్. మీకు అర్థమవుతుందో లేదో కొంచెం చెప్పండి, ఎందుకంటే నేను అడ్జస్ట్ చేసుకోవడానికి. ఐ విల్ అన్మ్యూట్ దిస్. ఎవరైనా మాట్లాడొచ్చు.
నేను చెప్పింది ఇంతవరకు మీకు అర్థమైందా లేదా అని. ఎస్ సార్. ఓకే కుమార్, థ్యాంక్ యూ. Okay, students. Next, explain about Information Technology Act 2000. సో ముఖ్యంగా ఈ చట్టం గురించి కూడాను మీకు ఇంపార్టెంట్ అంశాలు ఏంటి అనేది ఒక క్వశ్చన్ రావచ్చు. సో దానికి సంబంధించి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ద ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 ఐటీ యాక్ట్ అంటాము. ఇట్ ఇస్ ఎ ల్యాండ్ మార్క్ పీస్ ఆఫ్ లెజిస్లేషన్ ఇన్ ఇండియా. సో ఇది అత్యంత ముఖ్యమైన చట్టము. అంతర్జాల నేరాలను అరికట్టడంలో, అంతర్జాల యాక్టివిటీస్ను రెగ్యులేట్ చేయడంలో ఇది రెండు ఉద్దేశాలను దృష్టిలో పెట్టుకొని ఈ చట్టం తయారు చేయడం జరిగింది. నంబర్ 1 ఏమంటే లీగల్ ఫ్రేమ్వర్క్ ఫర్ ఎలక్ట్రానిక్ కామర్స్. ఇంటర్నెట్ ద్వారా మనము వ్యాపారం చేస్తున్నాము, దాన్ని ఎలక్ట్రానిక్ కామర్స్ అని అంటాము. దానికి చట్టాన్ని, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ను తయారు చేయడమే ఈ చట్టం యొక్క మొదటి లక్ష్యం. రెండోది సైబర్ క్రైమ్ అండ్ రెగ్యులేషన్. అంటే ఏదైనా ఇంటర్నెట్ కామర్స్ ద్వారా, అంటే ఈ కామర్స్ ద్వారా ఏదైనా తప్పు జరిగినప్పుడు ఆ తప్పులకు శిక్ష, అది జైలు శిక్ష కావచ్చు, లేదంటే జరిమానా కావచ్చు. ఈ రెండు విధించడంలో ఈ చట్టం ప్రముఖ పాత్రను వహిస్తుంది. సో ఈ రెండు అంశాలను దృష్టిలో పెట్టుకొని ఈ చట్టం ఏర్పడింది. ఒకటి, ఈ కామర్స్ ఎట్లా చేయాలి, అంటే అంతర్జాలం ద్వారా వ్యాపారం ఎలా చేయాలి, ఒకవేళ ఎవరైనా మోసం చేస్తే దాన్ని అరికట్టడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి అని. సో ఆ రకంగా చూసినప్పుడు ద ఫాలోయింగ్ ఆర్ ద కీ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఐటీ యాక్ట్. ఒకటి, ఎలక్ట్రానిక్ ట్రాన్సాక్షన్స్. ఎలక్ట్రానిక్ ట్రాన్సాక్షన్స్ అంటే కంప్యూటర్ ద్వారా కానీ, మొబైల్ ద్వారా కానీ, మరొక ఏ ఎలక్ట్రానిక్ పరికరం ద్వారా అయినా ఇంటర్నెట్ సహాయంతో వ్యాపార వ్యవహారాలు నడపడం. అది ప్రభుత్వం మరియు ప్రజలు ఎవరైనా కావచ్చు, మన దేశం లేదా ఇతర దేశాలకు సంబంధించిన వ్యక్తులు కూడా ఇక్కడ కన్జ్యూమర్స్ గా ఉంటారు. నెక్స్ట్ రెండోది ఏమంటే డిజిటల్ సిగ్నేచర్స్. మీకు తెలుసు, ఈ మధ్య కాలంలో మీ ఏమంటాము క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేటు, లేదంటే మన పేరెంట్స్ యొక్క ల్యాండ్ పాస్బుక్లకు సంబంధించి బర్త్ సర్టిఫికేటు, డెత్ సర్టిఫికేటు, వీటన్నిటి మీద డిజిటల్ సిగ్నేచర్. ఓకేనా? సో డిజిటల్ సిగ్నేచర్, ఒకప్పుడు డిజిటల్ సిగ్నేచర్ అంటే అదేదో జిరాక్స్ అని అనుకునేవారు. కానీ ఇప్పుడు డిజిటల్ సిగ్నేచర్ ఈ చట్టం ద్వారా ఏమైంది, లీగల్ అయింది. అంటే మనం వాస్తవంగా పెన్నుతో సంతకం ఎలా చేస్తామో అలానే దీన్ని కూడాను చట్టమే ఒప్పుకుంటుంది. కోర్టులు కూడాను డిజిటల్ సిగ్నేచర్స్ కు ఆమోదయోగ్యం తెలుపుతున్నాయి. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మూడోది సైబర్ క్రైమ్ అండ్ పెనాల్టీస్. సో ఎవరైనా తప్పులు చేసినప్పుడు ఆ తప్పులకు ఖచ్చితంగా ఏముండాలి, రెండు అంశాలు ఉండాలి. ఒకటి పనిష్మెంట్స్, రెండు జరిమానా. అంటే కారాగార శిక్ష, దాంతో పాటుగా జరిమానా, ద్రవ్య రూపంలో డబ్బులు పే చేయడం. సో ఇవి రెండు కూడాను చాలా ఇంపార్టెంట్. తర్వాత సైబర్ అప్పలేట్ ట్రిబ్యునల్. సైబర్ అప్పలేట్ ట్రిబ్యునలే ఈ మధ్య కాలంలో అది కాస్త అంటే సైబర్ అప్పలేట్ ట్రిబ్యునల్ అని ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది చట్టం ప్రకారం. ఇప్పుడు దాని ప్లేస్ లోనే టెలికాం డిస్ప్యూట్ సెటిల్మెంట్ అండ్ అప్పలేట్ ట్రిబ్యునల్ అని, ఇది ఇప్పుడు ఏవైనా ఇష్యూస్ వచ్చినప్పుడు, ఇంటర్నెట్ ద్వారా జరిగే లావాదేవీలలో ఏవైనా ఇష్యూస్ వచ్చినప్పుడు
వాటిని పరిష్కరించడానికి టెలికాం డిస్ప్యూట్ సెటిల్మెంట్ అండ్ అప్పీలేట్ ట్రిబ్యునల్ ద్వారా చేయడం జరుగుతున్నది. ఇంకెప్పటికప్పుడు సవరణలు కూడాను జరుగుతున్నాయి. ద ఐటీ యాక్ట్ హ్యాస్ బీన్ అమెండెడ్ సెవెరల్ టైమ్స్ సిన్స్ ఇట్స్ ఇన్సెప్షన్ ఇన్ 2000 టు అడ్రస్ ఎవాల్వింగ్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ అండ్ న్యూ ఫార్మ్స్ ఆఫ్ సైబర్ క్రైమ్. 2000 అంటే ఇప్పుడు 2024, ఈ 24 సంవత్సరాలలో అసలు ఎన్ని మార్పులు చెందాయంటే ఆల్రెడీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగం స్టార్ట్ అయింది. కాబట్టి డెవలప్మెంట్ తో పాటు, టెక్నాలజికల్ డెవలప్మెంట్ తో పాటు నేరాలు కూడాను అలానే కొత్త మార్గాల్లో కన్జ్యూమర్స్ ని మోసం చేయడానికి సిద్ధమైపోయి వస్తున్నారు. కాబట్టి ఎప్పటికప్పుడు దానికోసం సవరణలను తాను చట్టం అంటే పార్లమెంట్లో ఎప్పటికప్పుడు ఈ చట్టం సవరణలకు గురై కొత్త అంశాలను నిబిడీకృతం చేసుకొని ప్రజలకు రక్షణగా నిలుస్తూ ఉన్నది. ఆ రకంగా ఐటీ యాక్ట్ చాలా ప్రముఖమైన పాత్రను ఈ కామర్స్ రెగ్యులేట్ చేయడంలో హెల్ప్ అవుతుంది. అది ఓకే. So this is about second question, my dear students. I hope you understood this. Next question ఏమంటే write a short note on digital signatures. డిజిటల్ సిగ్నేచర్స్ గురించి ఒక చిన్న వ్యాసం రాయండి అని మీకు ఒక ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. ద ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ Act 2000 recognizes digital signatures as a critical tool for ensuring authenticity and integrity of electronic records, including contracts. Dear students, ఒకప్పుడు మనం ఏదైనా ఒక ఒప్పందం చేసుకోవాలన్నా, ఏదైనా సర్టిఫికేట్ చేయాలన్నా ఖచ్చితంగా ఒరిజినల్ గా పెన్ను తీసుకొని సంతకం చేయడం అనేది ఉండేది. కానీ ఈ చట్టం డిజిటల్ సిగ్నేచర్స్ అంటే మన సంతకం ఏం చేస్తాము, కంప్యూటర్ ద్వారానే సంతకాన్ని చేయడం జరుగుతుంది అన్నమాట. దాన్నే డిజిటల్ సిగ్నేచర్ అంటాం. సో దానికి లీగాలిటీ ఇవ్వడం అంటే చట్టరీత్యా అది ఏమాత్రం తప్పు కాదనమాట. ఆ రకంగా ఈ చట్టం ఒక నిబంధనను తీసుకొని రావడం జరిగింది. సో ఈ చట్టం ప్రకారం డిజిటల్ సిగ్నేచర్ అంటే ఏమంటే authentication of an electronic record by a subscriber using a secure electronic method. This establishes digital signatures as legally valid substitutes for physical signatures in electronic transactions. అంతర్జాలం ద్వారా జరిగే వ్యవహారాలలో ఏమి డిజిటల్ సిగ్నేచర్ అనేది చాలా ముఖ్యం. అంటే భౌతికంగా జరిగే వ్యవహారాలలో ఫిజికల్ గా సంతకం పెట్టడం అనేది ఎంత ముఖ్యమో డిజిటల్ సిగ్నేచర్స్, ఒక మనిషి ఒక చోట ఉంటే మరొక మనిషి ఎక్కడో ఢిల్లీలో ఉంటాడు. సో డాక్యుమెంట్స్ కంపల్సరీగా సంతకాలు పెట్టుకోవాలన్నప్పుడు ఇద్దరు ఒక చోట రావాలంటే కాదు. అలాంటి సందర్భంలో డిజిటల్ సిగ్నేచర్స్ చాలా ఇంపార్టెంట్ అవుతాయి. వాటికి లీగాలిటీ ఇవ్వడంలో ఈ చట్టం ప్రధానమైన పాత్ర వహిస్తుంది. సో ఈ చట్టం ప్రకారం డిజిటల్ సిగ్నేచర్ అనేది రియల్ సిగ్నేచర్ లాగా చాలా శక్తివంతమైంది అని. సో దానికి మరొకటి ఏమంటే బెనిఫిట్స్, సెక్యూరిటీ ఉంటుంది, భద్రత ఉంటుంది. ఎవరు పడితే వాళ్ళు డిజిటల్ సిగ్నేచర్ చేసేది లేదు. మీకు తెలుసు, ఎంఆర్ఓ ఒక పాస్బుక్ లో సిగ్నేచర్ చేయాలన్నా దాన్ని ఎవరు పడితే వాళ్ళు ట్యాంపర్ చేయడం అనేది ఉండదు. కాబట్టి భద్రత ఉంటుంది. దే ఎన్ష్యూర్ ద సిగ్నేటరీ కెనాట్ డినై సైనింగ్ ద కాంట్రాక్ట్. అంటే ఎవరైతే సంతకం అంటే ఎలక్ట్రానిక్ సిగ్నేచర్ చేయబడి ఉంటుందో దాన్ని అవతల పార్టీ దాన్ని డినై చేయడానికి లేదు. కెనాట్ డినై ద సైనింగ్ ద కాంట్రాక్ట్. అండ్ ఎఫిషియన్సీ, సమర్థత. దే ఫెసిలిటేట్ ఫాస్టర్ అండ్ మోర్ కన్వీనియంట్ కాంట్రాక్ట్ సైనింగ్ ప్రాసెస్. సో ఆ రకంగా ఈ 3 అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో డిజిటల్ సిగ్నేచర్ కున్న ప్రాధాన్యత అంతా ఇంత కాదు. ఎలక్ట్రానిక్ కాంట్రాక్ట్స్ లో డిజిటల్ సిగ్నేచర్స్ ప్రముఖ పాత్రను వహిస్తున్నాయి.
ఇక ఫోర్త్ క్వశ్చన్ ఏమంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ప్రకారం ఏదైనా నేరం జరిగితే ఆ నేరానికి శిక్ష ఏంటి అనేదే ఈ ఫోర్త్ క్వశ్చన్. దాని గురించి కూడా మనం డిస్కస్ చేస్తాం. ఎక్స్ప్లెయిన్ వేరియస్ పెనాల్టీస్ అండ్ పనిష్మెంట్స్ ఫర్ వేరియస్ సైబర్ అఫెన్సెస్ అకార్డింగ్ టు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్. సో ఈ చట్టం ప్రకారము పెనాల్టీస్ అంటే జరిమానా, పనిష్మెంట్ అంటే శిక్ష. ఓకేనా? సో సైబర్ నేరాలకు జరిమానాలు మరియు శిక్షలు ఈ చట్టం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ప్రకారం వివరించండి అని ఒక ప్రశ్న వచ్చేకి అవకాశం ఉంది. ఓకే, సో ఈ చట్టం ప్రకారము కొన్ని ఇంపార్టెంట్ శిక్షలు, జరిమానాలు ఉన్నాయి. వాటిని బ్రీఫ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి. నంబర్ 1 ఏమంటే అఫెన్స్ అంటే తప్పు, నేరం అని అనొచ్చు. ట్యాంపరింగ్ విత్ కంప్యూటర్ సోర్స్ డాక్యుమెంట్స్. సెక్షన్ ఈ చట్టంలోని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000లోని 65 చట్టం ప్రకారము ఏవైనా పత్రాలను ట్యాంపర్ చేస్తే, ట్యాంపర్ చేయడం అంటే వాటిని మార్పులు చేయడం, అందులోని అంశాలను మార్పులు చేయడం అనేది ఒక తప్పు. అది నిరూపించబడితే గరిష్టంగా 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష ప్లస్ గరిష్టంగా 2 లక్షల జరిమానా. దేనికోసం ఇది? ఇండియన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 చట్టం సెక్షన్ 65 ప్రకారము ఏవైనా కంప్యూటర్ ఆధారిత పత్రాలను ట్యాంపర్ చేస్తే, మార్పులు చేయడానికి ట్రై చేస్తే, మీకు తెలిసే ఉంటుంది క్రికెట్లో బాల్ ట్యాంపరింగ్ అంటారు. బాల్ ట్యాంపరింగ్ అంటే దానికి సంథింగ్ ఏదైనా ఇట్లా అంటే గ్రిప్ వచ్చేలాగా ఎక్కడైనా ఒక చోట ఖర్చులు పెట్టడం అట్లా. ఇక్కడ ట్యాంపరింగ్ అంటే అర్థం ఏంటంటే ఇంపార్టెంట్ నిబంధనలు ఒక అక్షరంలో ఒక చిన్న సంఖ్య ద్వారా లేదా చిన్న అక్షరం ద్వారా మార్పులు చేయవచ్చు. అలాంటి తప్పులు ఉద్దేశపూర్వకంగా చేసినప్పుడు అది రుజువైతే దానికి 3 years గరిష్టంగా జైలు శిక్ష, 2 లక్షలు జరిమానా. అది. ఇక హ్యాకింగ్ విత్ కంప్యూటర్ సిస్టమ్ సెక్షన్ 66. హ్యాకింగ్ అంటే ఇప్పుడు యాక్చువల్గా మన కంప్యూటర్ సిస్టమ్ని మన ఇంట్లో వాళ్ళకే ఇవ్వం. అలాంటిది ఇంటర్నెట్ ద్వారా ఎక్కడో అమెరికాలో ఉండి లేదంటే ఇండియాలోనే వేరే రాష్ట్రంలో ఉండి ఏం చేస్తారు? మన కంప్యూటర్లోకి వచ్చి మన డాటాను దొంగలించడానికి ట్రై చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ హ్యాకింగ్ అన్నమాట. అలాంటి తప్పు చేశారు అని రుజువైతే దానికి 3 years పనిష్మెంట్, జైలు శిక్ష, 2 lakhs ఫైన్. ఇక ఇది చాలా ఇంపార్టెంట్. మూడోది పబ్లిషింగ్ అబ్సీన్ కాంటెంట్. అసభ్యకరమైన వీడియోలు కానీ, ఫోటోలు కానీ, అమ్మాయిలు కానీ లేదంటే అబ్బాయి ఏదైనా మనకు తెలుసు కదా అసభ్యకరమైన అంటే ఇక్కడ. సో అసభ్యకరమైన కంటెంట్ ఏదైనా వీడియోలు లేదంటే నగ్న చిత్రాలు కావచ్చు, నగ్న వీడియోలు కావచ్చు, ఇట్లాంటివి ఏవైనా పొరపాటు ఇట్లాంటివి ఏదైనా తీసి వాటిని ఇంటర్నెట్లోకి, అంతర్జాలంలోకి ఎక్కించడం, వాటిని స్ప్రెడ్ చేయడం అలాంటివి చేస్తే 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష, 10 లక్షల వరకు ఫైన్ ఉంటుంది. ఇక ఐడెంటిటీ థెఫ్ట్. ఐడెంటిటీ థెఫ్ట్ సెక్షన్ 66B అంటే అర్థం ఏంటంటే ఒక వ్యక్తి యొక్క గుర్తింపును మరొక వ్యక్తిగా భావించి ఆ రకంగా మోసం చేయడం. అంటే మిస్టర్ ఎక్స్ ఉంటాడు, మిస్టర్ ఎక్స్ లాగా వై బిహేవ్ చేసి ఏదైనా కాంట్రాక్ట్ కుదుర్చుకోవడం ఇంటర్నెట్ ద్వారా, దాన్ని ఐడెంటిటీ థెఫ్ట్ అంటారు. ఓకే, అలాంటి ఐడెంటిటీ థెఫ్ట్కు సంబంధించి 3 years పనిష్మెంట్, 1 lakh ఫైన్. ఇక డాటా బ్రీచ్
దత్తాంశాన్ని దొంగలించడానికి సంబంధించిన చర్యలు ఏమైనా ఉంటే అవి చూడండి. ముఖ్యంగా పెద్ద పెద్ద కంపెనీల్లోని ఇట్లాంటి వాటిలో జరుగుతుంటాయి. ప్రభుత్వ డాటాను కూడాను హ్యాక్ చేయడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. 3 years జైలు శిక్ష. బాడీ కార్పొరేట్ 5 crores బాడీ కార్పొరేట్ అంటే కంపెనీలకి, మిగతా వాళ్ళకైతే 1 crore వరకు ఫైన్ ఉంటుంది. ఇక సైబర్ ఫ్రాడ్, కంప్యూటర్ ద్వారా నేరం చేస్తే సెక్షన్ 66D కింద వస్తుంది. దానికి 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష. ఓకేనా. దాంతోపాటు ఇంప్రిజన్మెంట్ యాజ్ పర్ IPC ఇండియన్ పీనల్ కోడ్. మీకు ఆల్రెడీ చెప్పాను, సైబర్ లాస్ ప్రకారం శిక్షలు విధించేటప్పుడు IPC యొక్క నిబంధనలు కూడా తీసుకోవడం జరుగుతుంది అని. దీని ప్రకారం ఏదైనా ఈ IPC కింద వచ్చే తప్పులను కూడాను పరిగణలోకి తీసుకొని శిక్ష విధించడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పనిష్మెంట్స్ మై డియర్ స్టూడెంట్స్. ఇక లాస్ట్ ఏమంటే ఎక్స్ప్లెయిన్ అబౌట్ కాంట్రాక్ట్ ప్రొసీజర్స్ యాజ్ పర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000. డియర్ స్టూడెంట్స్, one of the most significant contributions of the IT Act is its recognition of e-contracts. ఏదైనా ఒక ఒప్పందం కుదుర్చుకోవాలి అంటే ఇద్దరు మనుషులు దగ్గర ఫిజికల్ గా ఉండి ఒప్పందం కుదుర్చుకోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఈ కాంట్రాక్ట్స్ అంటే ఎలక్ట్రానిక్ కాంట్రాక్ట్స్ వచ్చాయి. అంటే మనుషులు ఎక్కడన్నా ఉండి ఈ డిజిటల్ సిగ్నేచర్ల ద్వారా ఏం చేయొచ్చు, ఒప్పందాలు కుదుర్చుకోవచ్చు. ఓకేనా. సో సెక్షన్ 10A of the Act explicitly state that contracts formed through electronic communication are not considered invalid solely because they are in electronic form. This provision removes a major hurdle for online transactions and fosters trust in the digital marketplace. ఒకప్పుడు ఎలక్ట్రానిక్ కాంట్రాక్ట్లు చెల్లవుగా ఉండేదన్నమాట. కానీ ఈ చట్టం వచ్చిన తర్వాత డిజిటల్ సిగ్నేచర్ సహాయంతో మరియు వివిధ రకాల నిబంధనలు అంగీకరించడం ద్వారా ఈ కాంట్రాక్ట్లు చెల్లుబాటు అవుతాయి అనేది ఈ చట్టం ద్వారా మనకు సౌలభ్యం కలిగిందన్నమాట. సో ద IT Act plays a crucial role in facilitating secure e-contract through its recognition of digital signatures. చెప్పాను కదా, డిజిటల్ సిగ్నేచర్ సహాయంతో ఎవరు ట్యాంపర్ చేయడానికి, ఎవరు మోసం చేయడానికి అవకాశం లేదు డిజిటల్ సిగ్నేచర్. ఈ డిజిటల్ సిగ్నేచర్ సహాయంతో ఈ కాంట్రాక్ట్స్ చెల్లుబాటు అయ్యే విధంగా ఈ చట్టం రూపొందించింది అనమాట. అది ఓకే. సో ద ఫార్మేషన్ ఆఫ్ ఈ కాంట్రాక్ట్స్ కెన్ అక్కర్ త్రూ వేరియస్ ఆన్లైన్ ఇంటరాక్షన్స్. క్లికింగ్ ఐ అగ్రీ, మీకు ఏదన్నా ఒక వెబ్సైట్కి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఐ అగ్రీ అని ఉంటుంది. ఆ ఐ అగ్రీ అని క్లిక్ చేయడానికి ముందు అందులోని టర్మ్స్ అండ్ కండిషన్స్ మనం ఖచ్చితంగా చదవాలి. లేకపోతే ఆల్రెడీ మేము ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టినాము కాబట్టి మీరు వాటిని అగ్రీ చేశారు కాబట్టి మీరు ఎలాంటి స్థితిలోనూ మీ బాధ్యతను ఎగ్గొట్టడానికి అవకాశం లేదు అని అవతల పార్టీ ఏమంటది, వాదిస్తుంది మనతో. దానికి తిరుగులేదు. కాబట్టి ఐ అగ్రీ అని మనం ఎప్పుడైతే క్లిక్ చేస్తామో దాని అర్థం ఏంటంటే వాళ్ళు చెప్పిన నిబంధనలను నియమాలను మనం ఒప్పుకుంటున్నట్టే. అది ఆన్లైన్ పర్చేజ్ అయినా, లేదంటే ఏదైనా ఈమెయిల్ ఎక్స్చేంజ్ చేసుకోవాలనుకున్నా, లేదా ఏదైనా ఒప్పందం కుదుర్చుకోవాలన్నా ఐ అగ్రీ అని కొట్టినామంటే అది నువ్వు వాళ్ళు చెప్పిన కండిషన్లన్నిటికీ ఒప్పుకున్నట్టే. అది సో ఇలాంటి సందర్భాల్లో డిటర్మైనింగ్ ద లొకేషన్ వేర్ అన్ ఈ కాంట్రాక్ట్ ఈస్ ఫార్మ్డ్ కెన్ బి క్రూషియల్ ఇన్ డిస్ప్యూట్స్. అంటే ఒకరు ఢిల్లీలో ఉంటారు, ఒకరేమో అనంతపురంలో ఉంటారు. వీళ్ళ మధ్య ఈ కాంట్రాక్ట్ జరిగినప్పుడు ఏ కోర్టులో దీన్ని మనము దీనిపైన ఏదైనా సమస్య వచ్చినప్పుడు డిస్కస్ చేయాలనే దానికి సంబంధించి అది క్రూషియల్. ఓకేనా. కాబట్టి అలాంటి సందర్భంలో నువ్వు ఎక్కడి నుంచి అయితే ఆ కాంట్రాక్ట్ చేసుకోవడానికి ఒప్పందం కుదుర్చుకున్నావో ఆ లొకేషన్ సంబంధించిన కోర్టులోనే మనము సమస్యను పరిష్కారం చేసుకోవడం అనేది జరుగుతుంది. అంటే ఎక్కడైతే
ఒక ఆఫర్ను మనం యాక్సెప్ట్ చేశామో ఆ ఆఫర్ యాక్సెప్ట్ చేసిన ప్రదేశమే ప్లేస్ ఆఫ్ ఫార్మేషన్ అవుతుంది. అక్కడనే మనము చెల్లుబాటు చేసుకోవాల్సి వస్తుంది. ఏదైనా లావాదేవీలలో ఏమైనా తేడాలు వచ్చినప్పుడు కోర్టులో మనం పరిష్కరించుకోవాల్సి వస్తుంది. సో దిస్ ఆస్పెక్ట్ బికమ్స్ పర్టికులర్లీ రిలవెంట్ ఇన్ అన్ ఇంటర్నేషనల్ ఈ కామర్స్ సినారియో. ముఖ్యంగా అంతర్జాతీయ ఎలక్ట్రానిక్ కామర్స్ లో ఈ ఆస్పెక్ట్, లొకేషన్ ఆస్పెక్ట్ చాలా 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 ఇంపార్టెంట్. సో దిస్ is all about this, my dear students. I hope you understood this.